హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఈవేళ చాలా మంచి కథ. కథ కోనసీమ కోకిల. రచన వంశీ గారు. వంశీ గారి రచనలో గోదావరికి, కోనసీమకి ఉన్న ఇంట్రెస్ట్ కానీ, మనకి కనిపించే అలవాట్లు, ఆచారాలు, మనుషులు కానీ ఎంతటి విశిష్టంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అలాంటి వంశీ గారి అభిరుచికి తగ్గట్టుగా, మన అభిరుచులకి తగ్గట్టుగా ఉండేదే ఈ కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇందాకే తెల్లారింది. కాకినాడ టౌన్ స్టేషన్లో ఆగున్న ఆ రైలు బండికి 5 బోగీలు మట్టికి తగిలించున్నాయి. రెండో బోగి మీద కోనసీమ కోకిల అనేసి ఆ బండి పేరు బాపుగారి అక్షరాలతో రాసుంది. మరింకో చిత్రమైన విషయం, కోనసీమంతా కల తిరిగే ఈ బండి బొగ్గు ఇంజిన్తో నడుస్తోంది. ఎక్కుతున్న జనాల మధ్యలో ఉన్న ఆ కొత్త జంట కిటికీ దగ్గర సీట్లో కూర్చున్నాక పైకి లేస్తున్న సూర్యుడి కాంతి వాళ్ళిద్దరి మీద పడుతుంది. చూస్తున్నా ఆ శ్రీవాణి, సూర్యుడెంత బాగున్నాడండి అంది. అవునన్నట్టు నవ్వేశాడు భర్త అయిన ఆ కిషోర్. అయ్యా, టీ తాగుతారా అండి? తలెత్తి చూస్తే 60 ఏళ్ల మనిషి వాళ్ల ముందే స్టవ్ వెలిగించి టీ కాస్తా, ఈ మేకపాల టీ ఈ ప్రపంచంలో ఏ రైల్లో బండ్లోనూ దొరకదండి అంటున్నాడు. చిత్రంగా అతన్ని చూసిన కిషోర్, ఇద్దరి కిమ్మంటారా 2 వేళ్లు చూపిస్తుంటే చిక్కటి పొగ వదులుతూ గూష్ గూష్ మని చప్పుళ్ళు చేసుకుంటూ కదిలిన ఆ కోనసీమ కోకిల అరట్ల కట్ట అన్న ఆ ఊరే వైపే వెళ్తోంది. ముసలోడిచ్చినట్టి రుచిగా ఉండడంతో, ఏం కలిపావిందులో అన్నాడు కిషోర్. ప్రేమని అన్నాడతను. నవ్వేసిన ఆ భార్యాభర్తలు, నీ పేరేంటి అన్నారు. అంతా అబ్బులు అంటారండి, పూర్తి పేరేమో గవళ్ళరామ సుబ్బులు అన్నాడు. ఏ ఊరు మీది అడిగాడు కిషోర్. పసలపూడి. ఆ ఊరు ఈ రూట్లో వస్తుందా అని అడిగాడు మళ్ళీ. రామచంద్రాపురం తగులుతుందండి. ఆ ఊరి కుడిపక్క నుండి 2 మైళ్ళు వెళ్తే వస్తుంది మా పసలపొడి అంటూ ఆ ఊళ్ళో కిళ్ళీ కొట్టు పట్టాభి గోలీ సోడా నడుపుతున్నప్పుడు ఆ సీసా పేలడంతో అతన్ని కన్ను పోవడం, ఆ తర్వాత నుంచి అతన్ని గుడ్డి పట్టాభి అంటూ జనాలు పిలవడం మొదలుపెట్టినప్పటి కథలు, నల్లరత్తమ్మ అనే ఆవిడ డబ్బు వడ్డీలకి ఇచ్చి చాలా గమ్మత్తుగా వసూలు చేసిన కథలు, బుల్లెట్ బండి మీద తిరిగే చిన్నం వెంకటకృష్ణారెడ్డి ప్రేమ కథలు చాలా గమ్మత్తుగా చెప్తూ ఉంటే వింటూ ఉన్నారు. వెళ్తున్న కంపార్ట్మెంట్ కిటికీల్లోంచి చూస్తున్న గాలి గమ్మత్తుగా వేళ్ళని తాకుతూ ఉంటే ఆ కొత్త దంపతులకి కలుగుతున్న ఆనందం అంతా ఇంతా కానంత ఇదిగా ఉంది. అలా వాళ్ళు పసలపొడిలో కథలు కొన్ని చెప్పుకుని, అబ్బులు మిమ్మల్ని చూస్తుంటే ఈ పక్కోళ్ళలాగా అనపడటం లేదండి నాకు అన్నాడు. మాది తెలంగాణలో ఓ ఎండిపోయిన పల్లెటూరు అని కిషోర్ అంటుంటే, అలాగా అండి అన్న అబ్బులు, మిమ్మల్ని చూస్తా ఇలాగా అనుకుంటున్నాను అన్నాడు. ఏమనుకుంటున్నావు అని అడిగాడు. మొన్నే పెళ్ళైన మీరు హనీమూన్కి ఆ పరాయి దేశాలన్నీ తిరగడం ఎందుకు? మన కోనసీమలో తిరుగుతా ఆ పండగ చేసుకునేసి ఈ రైలెక్కారనిపిస్తోందండి. అవునా అన్నాడు. నవ్విన వాణి, అవునబ్బులు అంట 500 ఇచ్చేటప్పటికి ఆడి ఆనందం ఇలాగలాగలేదు. కరప వాకాడ స్టేషన్లు దాటేసిన కోనసీమ కోకిల కమ్మవారి అద్దాల మేడలు, మండువా లోగిళ్ళు ఉన్న వేళంగి, నరసరావుపేట చోడవరం స్టేషన్లో దాటేస్తుంటే కిటికీలోంచి తొంగి చూస్తున్నారు. నిద్రగన్నేరు చెట్ల నీడల్లోంచి నిండిపోయిన ఒక పొడుగాటి దారి కనిపిస్తే దాన్నే చూస్తున్న వాణి, ఆ రోడ్డేంటబ్బులు అంత బాగుంది? అలా వెళితే ఏ ఊరొస్తుంది అని అడిగింది. పసలపొడి అన్నాడు. కొన్ని నిమిషాలకి రామచంద్రపురం స్టేషన్లో ఆగింది కోకిల. కిటికీలోంచి చూస్తే ఆ ఊరి రాజుగారి తెల్లటి కోట కనిపిస్తుంది. ఆ టోసు కూల్ డ్రింకుల కేసులో లోపలికొచ్చిన ఇద్దరు ప్యాసింజర్లందరికీ ఆ సీసాకాయల బిర్నాలు తీసి ఫ్రీగా పంచిపెడుతున్నారు. అబ్బులు చెప్తున్నాడు. అచ్చం ద్రాక్షరసంలాగుండే ఆ డ్రింకులు తయారయ్యేది ఈ ఊళ్ళోనేంటండి. ఒక సీవెండి గిన్నె, చిన్ని పళ్ళాలతో లోపలికొచ్చిందా చెద్దన్నం మారమ్మ. ఈ కొంత దప్పతల వైపు తిరిగి, ఈ చెద్దన్నం సూరయ్యప్పది కూడా మా పసలపొడేనండి. ఇంతసేపు నేను చెప్పిన కథలు బాగున్నాయంట, తెగ ఇదైపోతున్నారు కదూ మీరు. అసలు చెప్పడంలో మా సూరయ్యప్ప ముందు నేనెందుకు పనికిరానండి
అంట సూరమ్మ పక్కకి తిరిగి, మన కోనసీమలో హనీమూన్ కనొచ్చారప్పా ఇల్లు అంటూ వాణి కిషోర్లకి చెప్పిన అబ్బులు దిగిపోయిన నిమిషం తర్వాత మరి కదిలిందా కోకిల. కమ్మటి పెరుగుతో పోపు పెట్టిన ఈ చద్దన్నం నేను అమ్మడం మొదలుపెట్టాక ఈ స్టేషన్లో ఇడ్లీలు దోశల్లాంటి అయ్యి అమ్మడం మానేశారండి అనేసి కోటిపిల్లి గోదాట్లో వెలుగులాగా నవ్విందా సూరమ్మ. మరైతే మాకు పెట్టమంది శ్రీవాణి. ఆ చిన్ని సీవెండి పళ్ళాల్లో పెరుగన్నం వేసి నంజుకోవడానికి కొత్తపల్లి కొబ్బరి మామిడి ఊరగాయ బద్దేసి ఆప్యాయంగా అందిస్తే మరి తినడం మొదలుపెట్టిన ఇళ్ళు రుచి అన్నది ఇంత మా గొప్పగా ఉంటుందా అంటుంటే ఆ సూరమ్మ చుట్టూరా మోగిన జనాలు తెగ తినేయడం మొదలుపెట్టారు. అడిగినోళ్ళందరికీ ఆ చెద్దన్నం పెడతానే బోల్డంత ప్రేమ చూపిస్తా మాట్లాడుతున్న సూరమ్మ ఈ ఏరియాలో చాలా ఫేమస్ అయిన జూనియర్ నాజర్ది పసలపొడేనంటండి. మా గొప్పదైన ఆ నాజర్ గొంతెలా ఉంటుందో చెప్తుంటే మై మర్చిపోతా వింటున్నారంతా. అలాగే నాజర్ బుర్రకథ టీంలో హాస్యగాడైన ఆదినాన్న గురించి చెప్తుంటే వింటున్న జనాల నవ్వులే నవ్వులు. చిక్కటి పొగ వదులుతా వయ్యారంగా వెళ్తున్న కోనసీమ కోకిల చిన్ని చిన్ని గ్రామాలు, చెట్లు, చెరువుగట్లు దాటుకుంటూ ముందుకెళ్ళి ద్రాక్షారామం స్టేషన్లో ఆగింది. కానీ భీమేశ్వరుడి గుడి కనపడట్లేదు. అడిగితే చెప్పారు, ఈ ఊరి పేరు వేలంపాలెం. స్టేషన్లు అంటే ద్రాక్షారామం పేరుతో ఇక్కడ ఉంటుంది. ఆ ద్రాక్షారామం ఊరెళ్ళాలంటే ఎడం పక్కకి తిరిగెళ్ళాలంట. నారింజకాయల బుడ్డోడు, తేగల కట్ట మనిషి కంపార్ట్మెంట్లలోకి ఎక్కి అరుస్తా కల తిరుగుతున్నారు. వీళ్ళ దగ్గరకు వచ్చాడు కుర్రాడు. ఉండ్రాజవరం తేగలండి, వీటి రుచి అలాగిలాగుండదండి అంటుంటే ఓ కట్ట కొన్నారు. స్టీము వదులుతున్న చప్పుళ్లతో ముందు కదిలింది కోకిల. పసలపొడితో మా గొప్పగా పాటలు పాడే ఆ అబ్రహాంని ఎవరో చంపేసిన కథని చద్దన్నం సూరమ్మ చెప్తుంటే వింటున్న జనాల కళ్ళలోంచొచ్చే నీళ్లు ఏమాత్రం ఆగడం లేదు. సంతపేటలో ఉన్న తాటాకుపాక హోటేలు మనిషైన కిళ్ళీరన్నం గురించి ప్రతి లక్ష్మీవారం రాత్రి బ్రాహ్మణరెడ్డి గారి మేడలో జరిగే సాయిబాబా భజనలో హార్మోనియం వాయించే ఈగల బుల్లయ్య గురించి చెప్తుంటే ఎవ్వరికీ నవ్వాగడం లేదు. కందూరి దాటి గంగవరం స్టేషన్లోకి వచ్చింది. గుడిపాటి వెంకటచలం గారిని మొట్టమొదటిసారి రమణాశ్రమానికి తీసుకెళ్లిన రచయిత చింతా దీక్షితులు గారి ఊరి గంగవరం. ఇది దాటాక ఆ కోటిపల్లి స్టేషను. ఇక్కడ కూడా ద్రాక్షారామంలాగే స్టేషన్ ఎక్కడుంటే గుడెక్కడో ఉంది. కిషోర్ దంపతుల దగ్గరకు వచ్చి సూరమ్మ చాలా ఇష్టంగా దండం పెడతా, పిల్లలు మరి నేను దిగుతానమ్మా జాగ్రత్తే అంటుంటే ఆ మనిషి కళ్ళలో చిన్నపాటి తడి. అది చూసిన వాణి ఈ గోదావరి నీళ్లలాగే ఏంటిక్కడ మనుషుల ప్రేమ అనుకుంది. కదిలిన ఆ కోకిల ఆ కోటిమల్లి బ్రిడ్జ్ ఎక్కింది. సుళ్ళు తిరుగుతున్న గాలి చప్పట్లు చేస్తా వీస్తుంది. కిటికీ ఊచల మధ్య తలపెట్టి కిందికి చూస్తే ఆ ఒడ్డు మీద దశదిన కర్మలు, పూజలు, వ్రతాలు చేయిస్తున్న పూజార్లు గోదారంతా వినిపించేంత పెద్ద స్వరాలతో ఆగమశాస్త్రంలో మంత్రాలన్నీ చదివేస్తున్నారు. వాళ్ళకి దూరంగా చాకిరేవు. ఉతికిన ఆ రంగురంగుల బట్టల్ని ఆరేస్తున్నాళ్ల మధ్య నీళ్లల్లో ములిగి తేలుతున్న ఆవులు, గేదెలు చేస్తున్న సందడి చిల్లర డబ్బుల గోదాట్లో వేస్తుంటే చూసిన శ్రీవాణి ఇదేంటి అంది. గుళ్ళో ఉన్న డిబ్బీలో వేసినట్టు మా గోదారమ్మకి అన్న మా అమ్మగారు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా అంటే చెప్పింది వాణి. అలాగా అన్న ఆవిడ. ఈ పక్కనున్న మా వాళ్ళకే తెలియని సంగతి చెప్పనా అమ్మ? మన దేవుళ్ళు మొత్తం అందరూ ప్రతిరోజు తెల్లారుజాము అప్పుడు ఈ కోటిపల్లి రేవులో స్నానాలు చేయడానికి వస్తారు తెలుసా అంది. అవునా, నిజమా అంది వాణి. ఇందాక చద్దన్నం సూరమ్మలాగా ఇక్కడ కథల మూట విప్పిన మా అమ్మగారు చెబుతూ పోతూ ఉంటే జనం ఆవిడ చుట్టూరా మోగేటప్పటికా ఆ కంపార్ట్మెంట్ అంతా సందడి. బ్రిడ్జి దాటేసిన కోకిల ముందుకెళ్ళిపోతుంటే బయటికి చూస్తూ దంపతులు ఎక్కడ రెప్పమూస్తే ఈ అందాల్ని ఎక్కడ మిస్ అయిపోతారో అన్నట్లు అసలు కళ్ళె మూయడమే మానేశారు. ఉన్నట్టుండా వెలుగు మొత్తం మాయమైపోయింది. కంపార్ట్మెంట్లో ఏమైందా అనేసి చూస్తే 100 ఎకరాల కొబ్బరి తోటల నీడలు. అతి చల్లటి, అతి చిక్కటి ఆ నీడల మధ్యలోంచి వెళ్తోంది కోకిల.
ఈ అద్భుతాలని చూసే అదృష్టం ఎంతమందికి దక్కుతుందండి అనేసి వాణి అంటుంటే, ఆ మనిషిని ఒళ్ళోకి తీసుకున్న కిషోర్ మనం చాలా అదృష్టవంతులం అంటున్నాడు. రైలు ట్రాక్ పక్కనే ఉన్న బ్రాహ్మణుల ఇంటి అరుగు మీద పిల్లల వేదపఠనం జరుగుతోంది. ఆ పక్కింటి ముందర ముగ్గుతో నిండున్న ఆ కొబ్బరి చిప్ప పట్టుకున్న అమ్మాయి తనేసిన రథం ముగ్గుని తొక్కుకుంటూ పోయినాళ్ళని తిట్టుకుంటూ సరిదిద్దుతుంది. పాత బట్టలకి స్టీలు సామాన్లు ఇచ్చేవాడు ఆ డొక్కు మోటారు సైకిల్ వెనకాల తన లగేజ్ తగిలించుకుంటూ వెళ్తుంటే జీళ్ళు తాటితాండ్ర సైకిలోడు ఈడికి ఎదురొస్తున్నాడు. చుట్టూరా పచ్చదనంతో మూసుకుపోయున్న ఆ స్టేషన్లో ఆగింది. మాగం అంట స్టేషన్ పేరు. దిగిన జనాలు ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్న ఆ ముసలి భార్యాభర్తల దగ్గరికి పలిగెడుతుంటే అర్థం కాని కిషోర్ దంపతులు చిత్రంగా చూస్తున్నారు. ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్న ఆ ముసలోళ్ళిద్దరి ముందు ఉన్న బల్లల మీద మూతెట్టిన ఇత్తడి కళాయి ఉంది. దాని ముందు మూగిపోయిన జనాలు నాకు అరప్లేటు, నాకు ప్లేటు, ఇంటికి పట్టుకెళ్ళాలి రాజుగారు, నాకు 3 ప్లేట్లు అంటూ అరుస్తున్నారు. చూస్తున్న కిషోర్ ఏంటక్కడా అన్నాడు. అది ఏరియాలో చాలా పేరెళ్ళిన కొండూరి రామరాజు గారి చిట్టుముత్యాల పలావు. సరిగ్గా ఈ స్టేషన్లో రైలు ఆగే టైంకి దిగిపోయే ఆ రాజుగారాళ్ల పలావు తినని జన్మ అసలు జన్మ కాదండి అన్న మాటలు వినిపిస్తే ఆ పక్కకి తిరిగాడు కిషోర్. కాకి నిక్కరు, మడతెట్టిన పొడుగు చేతుల గళ్ళ చొక్కా వేసుకున్న 40 ఏళ్ల మనిషి నవ్వుతూ ఆ పలావు కథ మొత్తం చెప్పి అవునండి అన్నాడు. అంత రుచిగా ఉంటుందా ఆ పలావు అడిగింది వాణి. అర్జెంటుగా వెళ్ళి ఓ ముద్ద నోట్లో ఎట్టుకు చూడండి అన్నాడు అతను. మూత తీసిన ఇత్తడి గంగాళంలో పలావు వాసన గాల్లో కలిసి ఎక్కడి దాకా వచ్చేస్తోంది. ఆ గళ్ళ చొక్కా మనిషి చించినాడ స్టేషన్లో దిగుతాడంట. పేరడిగితే చెప్పాడు సోమరాజు. ఏం పని చేస్తుంటావు సోమరాజు అడిగింది శ్రీవాణి.